ఇండియా ఈజ్ ద 4th లార్జెస్ట్ ఎకనామీ ఇన్ ద వరల్డ్. ఇన్నాళ్ళు ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఇన్నాళ్ళు జపాన్ వెనక ఉన్న ఇండియా ఇప్పుడు ఎకనామీలో జపాన్ వెనక్కి నెట్టి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇండియన్ జీడిపి వాల్యూ ఇప్పుడు $4 ట్రిలియన్. అమెరికా, చైనా, జర్మనీ మినహా మరే దేశం మనకంటే ముందు లేదు. ఇండియా ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉంది, కానీ అభివృద్ధి చెందిన దేశాలకు సైతం పోటీగా మారింది. కాబట్టి భారతీయ ఆర్థిక అభివృద్ధిని ప్రతి ఒక్కరూ ప్రశంసించి తీరాల్సిందే. ఇదంతా నాణ్యానికి ఒకవైపు కథ మాత్రమే. ఇండియా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అన్నది ఎంత నిజమో, ఇదే ఇండియాలో ఆర్థిక అసమానతలు ఉన్నాయన్నది కూడా అంతే నిజం. పెరుగుతున్న ఇన్ఫ్లేషన్తో నిత్యావసరాలు, చదువు, వైద్యం ఇవన్నీ రోజురోజుకి సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్తున్నాయి. ఇప్పటికీ దేశంలో ఇల్లు లేని వారు కోట్లలో ఉన్నారు. సరైన పౌష్టికాహారం కూడా పిల్లలకు పెట్టలేని స్థితిలో కోట్లాది కుటుంబాలు ఉన్నాయి. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇలా చెప్తూ పోతే సమస్యల చిట్ట చాలా దూరమే వెళ్తుంది. మరి జరిగిన ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన ఫలితాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయి? $4 ట్రిలియన్ ఎకనామీ అని గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ ఇంత భారీ ఆర్థిక వ్యవస్థ ప్రజల అవసరాలను ఎందుకు తీర్చలేకపోతుంది? జపాన్ని వెనక్కి నెట్టామన్నది నిజమే, కానీ జపాన్లో కనిపిస్తున్నంత అభివృద్ధి ఇక్కడెందుకు కనిపించడం లేదు? భారత ఆర్థిక అభివృద్ధి భారతీయుల జీవన ప్రమాణాలను పెంచిందా లేదా? ఇలా ఇండియా వెనక దాగి ఉన్న డార్క్ సీక్రెట్స్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ అభిప్రాయం చెప్పండి. ఇండియా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ప్రజల జీవితాలను మెరుగుపరిచింది అంటారా లేదా? కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు వెంటనే తెచ్చేందుకు మీ సపోర్ట్గా వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి సంబంధించిన ఉపయోగాల్ని, లోపాలని విశ్లేషించడం మాత్రమే మేము చేయబోతున్నాం. దీన్ని ఏదో ఒక రాజకీయ పార్టీని విమర్శిస్తున్నట్లుగా మీరు భావిస్తుంటే దయచేసి అభిప్రాయాన్ని తీసేయండి. ఒక విషయాన్ని అన్ని వైపుల నుంచి లోతుగా విశ్లేషించినంత మాత్రాన దాన్ని విమర్శగా భావించాల్సిన అవసరం లేదు. సో ఇక అసలు టాపిక్లోకి వచ్చేద్దాం. ఆర్థిక అభివృద్ధి గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి జీడిపి అనే మాట వింటూ ఉంటాం, కానీ మనలో చాలా మందికి, ముఖ్యంగా ఎకనామికల్ నాలెడ్జ్ ఉన్న వారికి తప్ప మరెవరికి జీడిపి అంటే అర్థం తెలియదు. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు మరియు సేవల అంతిమ విలువను జీడిపి అంటారు. మళ్ళీ వినండి, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో దేశంలో ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించిన ఫైనల్ వాల్యూని గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనగా జీడిపి అని అంటారు. అలా మన దేశంలో ప్రస్తుతం ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి అవుతున్న వస్తువుల విలువ మరియు సేవల విలువ అంతా కలిపి 4 లక్షల కోట్లకు పైనే ఉంది. 2025 మే 24న ఢిల్లీలో నీతి ఆయోగ్ 10th గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. నీతి ఆయోగ్ చైర్పర్సన్ ప్రధాని మోడీ గారి అధ్యక్షతన 24 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సమావేశం జరగడానికన్నా కొన్ని గంటల ముందు నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం గారు ఇండియా ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను ప్రకటించారు. $4.187 ట్రిలియన్ నామినల్ జీడిపితో ఇండియా జపాన్ను వెనక్కి నెట్టింది అని BVR సుబ్రహ్మణ్యం గారు ప్రకటించడం ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా పెద్ద సంచలనం. $30.5 ట్రిలియన్ జీడిపితో అమెరికా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతుంది. ఇక $19.2 ట్రిలియన్ జీడిపితో చైనా 2వ స్థానంలో ఉంటే, $4.74 ట్రిలియన్ జీడిపితో జర్మనీ 3వ స్థానంలో ఉంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, $1 ట్రిలియన్ అంటే ఇండియన్ కరెన్సీ వాల్యూలో $1,00,000 కోట్ల సమానం. ఈ వీడియోలో $1,00,000 కోట్లను ప్రస్తావించిన, $1 ట్రిలియన్ ప్రస్తావించిన రెండు ఒకటే. నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం గారు చేసిన ప్రకటన ప్రకారం ఈ 3 దేశాలు మాత్రమే జీడిపిలో ఇండియా కన్నా ముందున్నాయి. కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా ఇన్నాళ్ళు 5వ స్థానంలో ఉంది. కానీ జపాన్ వెనక్కి నెట్టడం ద్వారా ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. ఇక 2028 కల్లా ఇండియా ఇప్పుడు 3వ స్థానంలో ఉన్న జర్మనీని సైతం వెనక్కి నెడుతుంది అనే అంచనాలు ఉన్నాయి. ఇండియా జపాన్ను అధిగమించడం, $4.187 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడాన్ని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF కూడా కన్ఫర్మ్ చేసింది. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ అందుకున్న విజయం గురించి ఆనందించాలి. ఆర్థిక వ్యవస్థ సాధించిన ఘనతని ప్రతి ఒక్క భారతీయుడు ఆస్వాదించాలి. అదే సమయంలో ఈ ఆర్థిక విజయం గురించి, సాధించిన ఘనతను గురించి కాస్త లోతుగా ఆలోచించాలి. జరుగుతున్న ఆర్థిక అభివృద్ధి, అందుకుంటున్న ఆర్థిక ఘనతలు, $4 లక్షల కోట్ల పైచిలుకు ఆర్థిక వ్యవస్థ, ఇవన్నీ సగటు భారతీయుల జీవితాన్ని ఎంతవరకు మార్చగలుగుతున్నాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఒకవైపు దేశం ఆర్థిక అభివృద్ధిలో పరుగులు పెడుతూ దూసుకెళ్తుంది,
కానీ మరోవైపు ఆర్థిక అసమానతలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ప్రజల ఆదాయాల్లో వ్యత్యాసం విపరీతంగా పెరిగిపోతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశం 6.4% జీడీపీ అభివృద్ధిని నమోదు చేసింది. అలాగే ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో కూడా జీడీపీ గ్రోత్ రేట్ 6% కన్నా ఎక్కువే ఉండబోతున్నట్టు అంచనా వేస్తున్నారు. నిజానికి జరుగుతున్న ఆర్థిక అభివృద్ధిని నిజంగా ప్రశంసించాలా అంటే ఆర్థిక నిపుణులు మాత్రం అవసరం లేదు అనే సమాధానమే చెప్తున్నారు. ఎందుకంటే ఇండియా 140 కోట్ల పైచిలుకు జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. ఇంత భారీ స్థాయిలో జనాభా ఉన్న ఏ దేశమైనా 18% జీడీపీ అభివృద్ధిని నమోదు చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే జపాన్ జనాభా కేవలం 12 కోట్లు మాత్రమే, కానీ ఆ దేశ జీడీపీ విలువ $4.186 ట్రిలియన్. కానీ 140 కోట్ల మంది ఉన్న మన దేశ జీడీపీ మాత్రం $4.187 ట్రిలియన్ మాత్రమే అని ఎందుకు అంటున్నామంటే తలసరి ఆదాయాన్ని గమనిస్తే మీకు అర్థమవుతుంది. జపాన్ జీడీపీ విలువను అక్కడి ప్రజలకు సమానంగా పంచితే ఒక్కో వ్యక్తికి $33,955 వస్తాయి. దీన్నే తలసరి ఆదాయం లేదా పర్ క్యాపిటా ఇన్కమ్ అని అంటారు. కానీ మన దేశ జీడీపీ విలువని ఇక్కడున్న జనాభాకు పంచితే వచ్చేది కేవలం $2,878 మాత్రమే. ఇండియా జీడీపీ అభివృద్ధిలో జపాన్ను వెనక్కి నెట్టిందని సంబరపడే ముందు జపాన్ తలసరి ఆదాయం ఇండియా తలసరి ఆదాయం కన్నా 11.79 రెట్లు ఎక్కువ అనే విషయాన్ని గమనించాలి. ఆర్థిక అభివృద్ధిలో ఇండియా ఏ దేశాన్నైతే వెనక్కి నెట్టిందో ఆ దేశంతో పోల్చుకుంటేనే ఇంత వ్యత్యాసం కనిపిస్తుంది. ఇక ఆర్థిక అభివృద్ధిలో ఇండియా కన్నా ముందున్న అమెరికా, చైనా, జర్మనీ ఈ దేశాలతో పోల్చుకుంటే ఇండియా ఎక్కడో అట్టడుగునుంటుంది. అమెరికాలో తలసరి ఆదాయం $89,105, ఇక చైనా తలసరి ఆదాయం $13,687, ఇక జర్మనీ తలసరి ఆదాయం $55,911, కానీ ఇండియా తలసరి ఆదాయం మాత్రం $2,875 మాత్రమే. ఈ లెక్కలు చూస్తుంటేనే అర్థమవుతుంది ఇండియాలో అభివృద్ధి జరుగుతున్నది నిజమే అని, కానీ ఆ అభివృద్ధి మాత్రం అవసరమైన మేరకు జరగడం లేదు అన్నది అంతకంటే పెద్ద నిజం. ప్రతి ఒక్కరు గమనించాల్సిన నిజం. అధిక జనాభా గల దేశం కాబట్టి తలసరి ఆదాయం తక్కువగానే ఉంటుంది అనుకోవడంలో తప్పులేదు. కానీ ఇండియాకున్న అతిపెద్ద ఆస్తి కూడా అధిక జనాభానే. అవును, ఇన్నాళ్ళు జనాభాను భారంగా భావించిన ప్రభుత్వాలు ఇప్పుడు జనాభాను ఆస్తిగా భావించడం మొదలుపెట్టాయి. ఇండియాలో ఉన్న అధిక జనాభా వల్ల ప్రపంచం మొత్తం ఇండియన్ మార్కెట్ వైపు చూస్తుంది. ఇండియాకున్నంత కన్జ్యూమింగ్ కెపాసిటీ మరే దేశానికి లేదు. అందుకే విదేశీ కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టాయి. ఒకప్పుడు 1991లో ఎకనామిక్ రీఫార్మ్ పేరుతో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లకు అంటే ఎఫ్డిఐలకు తలుపులు తెరిచిన తర్వాత విదేశీ పెట్టుబడులు విపరీతంగా వచ్చిపడ్డాయి. దాంతో దేశం ఆనాటి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడింది. అలాగే దేశంలో ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. కానీ 1991 తర్వాత దేశంలోకి ఎంటర్ అయిన ప్రతి విదేశీ కంపెనీ ఉత్పత్తి చేసే లాభాలు విదేశాలకే తరలిపోతున్నాయి. జీడీపీని లెక్కించేటప్పుడు దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అవుతున్న వస్తువుల విలువను, సేవల విలువను పరిగణలోకి తీసుకుంటారు. అది విదేశీ కంపెనీ అయినా కూడా దాన్ని కూడా జీడీపీలో లెక్కిస్తారు. కానీ విదేశీ కంపెనీల లాభాలు మాత్రం విదేశాలకే తరలిపోతున్నాయి. 1990వ దశాబ్దంలో జీడీపీ తలసరి ఆదాయం విషయంలో ఇండియా, చైనా రెండు పోటీ పడేవి. కానీ రాను రాను చైనా ఇండియాను వెనక్కి నెట్టింది. తలసరి ఆదాయంలో ప్రపంచంలో ఉన్న 195 దేశాల్లో చైనా 70వ స్థానంలో ఉంటే ఇండియా మాత్రం 141వ స్థానంలో ఉంది. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచి దేశ ఆర్థిక వ్యవస్థ సాధించిన విజయాన్ని పూర్తిగా కొట్టిపారేయడం కూడా చేయకూడదు. 2015లో ఇండియన్ జీడీపీ వాల్యూ $2.1 ట్రిలియన్ మాత్రమే. 10 ఏళ్లలో దేశ జీడీపీ రెట్టింపు అయింది. కానీ అభివృద్ధి ఫలాలను సంపన్నులు మాత్రమే అందుకుంటున్నారు. దేశంలో మధ్యతరగతి వారు పేదరికంలో జారుకుంటున్నారు. పేదలు మరింత పేదవారిగా మారుతున్నారు. కానీ సంపన్నులు, ధనవంతులు మాత్రం మరింత సంపాదన పోగేసుకుంటున్నారు. 1991లో దేశంలో కేవలం ఒకే ఒక బిలియనీర్ ఉండేవాడు. కానీ 2019 వచ్చేసరికి 7 బిలియనీర్లు తయారయ్యారు. ఇక 2022లో ఈ సంఖ్య 162కు పెరిగింది. ఇక 2023కల్లా దేశంలోని బిలియనీర్ల సంఖ్య 256 వరకు వెళ్ళింది. అప్పటి వరకు ఈ స్థాయిలో కుబేర్లు పుట్టుకురావడం అమెరికాలో తప్ప మరే దేశంలో జరగలేదు. కానీ ఇండియా బిలియనీర్లను తయారు చేయడంలో అమెరికాను కూడా అధిగమించింది. $10 మిలియన్ వాల్యూ ఉన్న వారిని హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అని అంటారు. $10 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 85 కోట్లకు పైన ఉంటుంది. 2025లో విడుదలైన నైట్ ఫ్రాంక్ ఇన్కమ్ రిపోర్ట్ ప్రకారం దేశంలో 85,698 మంది హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉన్నట్టు తేలింది. 2028 కల్లా ఈ సంఖ్య 94,000 వరకు వెళ్ళొచ్చని అంచనా వేస్తున్నారు. దేశ జనాభాలో వీరు కనీసం 1% కూడా ఉండరు. కానీ దేశ సంపదలో 40% సంపదను వీరి చేతిలో ఉంచుకున్నారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు అభివృద్ధి ఫలాలు ఎవరి కడుపు నింపుతున్నాయో అర్థం చేసుకోవడానికి. దేశంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పేదరికం, నిరుద్యోగం పెరిగిపోతుంది.
ఉద్యోగాలు లభించినా అర్హతకు నైపుణ్యానికి తగిన ఉద్యోగాలు రాక యువత అరాకొర వేతనాలతో కాలం గడపాల్సిన పరిస్థితి నెలకొంది. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఫలితంగా ఉపాధి అవకాశాలు కూడా సన్నగిల్లుతున్నాయి. ఇప్పటికే దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ గతంలో ఎన్నడూ లేని విధంగా 29% వరకు పెరిగిపోయింది. కాబట్టి ఇండియన్ గ్రోత్ని ఆర్థికవేత్తలు జాబ్లెస్ గ్రోత్ అని అంటున్నారు. దేశం ఆర్థిక అభివృద్ధిలో ఎంత వేగంగా పరుగులు పెట్టినా ఇప్పటికీ 90% మంది కార్మికులు అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందింది అన్న మాట నిజమే అయితే గరీబ్ కళ్యాణ యోజన అనే ప్రభుత్వ సంక్షేమ పథకం ద్వారా 81.35 కోట్ల మంది భారతీయులకు ఎందుకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయాల్సి వస్తుందన్న విషయాన్ని ప్రభుత్వాలు, ప్రజలు అందరూ ఆలోచించాలి. ఇక గ్రామాల్లోని సమస్యల గురించి, సెమీ అర్బన్ పట్టణాల్లోని సమస్యల గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. గ్రామాల్లో సరైన విద్యావకాశాలు, విద్యా సదుపాయాలు లేక చదువుకు దూరమవుతున్న వారు ఇంకా ఉన్నారు. దేశంలో చినుకు పడితే చిత్తడిగా మారే రహదారులు ఇప్పటికీ ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం ఎక్స్ప్రెస్ వేస్ నిర్మించి గొప్పగా ప్రచారం చేసుకుంటాయి. సగటు సామాన్యుడు ప్రయాణం చేయడానికి సరిపడినన్ని రైళ్లు మన దేశంలో లేవు. ఇప్పటికీ రైలు ప్రయాణం చేయాలంటే పేదవాడికి రైలులో సీటు కూడా దొరకదు. కానీ మనం మాత్రం వందే భారత్ రైలును చూసి దేశం అభివృద్ధి చెందుతుందని గర్వపడిపోతుంటాం. వందే భారత్ రైల్లో ప్రయాణం చేసే స్థాయి, స్తోమత మనకు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని భారతీయులు ఎప్పుడు విస్మరించారు. ధనవంతులు మాత్రమే ఆ రైల్లో ప్రయాణం చేయగలరు అన్న నిజం కన్నా దేశం అభివృద్ధి చెందుతుంది అన్న అబద్ధమే భారతీయులకు చాలా అందంగా కనిపిస్తుంది. దేశంలో ఇప్పటికే ఉపాధి హామీ పథకం అమల్లోనే ఉంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సింపుల్గా చెప్పాలంటే గ్రామాల్లో జరిగే 100 రోజుల పని కోసం 25.68 కోట్ల మంది భారతీయులు తమ పేరు నమోదు చేసుకున్నారు. కాబట్టి దేశం సాధించిన ఆర్థిక విజయం ఎవరికి ఉపయోగపడుతుంది, ఏ వర్గానికి న్యాయం చేస్తుంది అనేదే అసలైన ప్రశ్న. దేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థని IMF లాంటి ప్రపంచ స్థాయి సంస్థ కూడా అంగీకరించింది. కానీ 2025 మానవాభివృద్ధి సూచికలో దేశం 130వ స్థానంలో నిలిచింది. వరల్డ్ హంగర్ ఇండెక్స్లో ఇండియా స్థానం 111, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో ఇండియా ర్యాంక్ 131, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో ఇండియా ర్యాంక్ 118, రూల్ ఆఫ్ లాలో ఇండియా ర్యాంక్ 79, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 99, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా స్థానం ఏకంగా 159. ఇవన్నీ రీసెంట్గా 2025లో విడుదలైన ర్యాంకింగ్స్ మాత్రమే. ఇలా అనేక విషయాల్లో ఇండియా ప్రపంచ దేశాలతో పడుతున్న పోటీలో వెనకపడిపోయింది. కానీ ఇన్ని విషయాల్లో ఇండియా వెనకపడ్డా కూడా భారతీయ ఆర్థిక వ్యవస్థ మాత్రం ప్రపంచానికి పోటీ ఇస్తుంది. కాబట్టి ఆర్థిక అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలకు దక్కాలని, జరుగుతున్న ఆర్థిక అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలని, ప్రభుత్వాలు సంపదను పెంచడం మాత్రమే కాకుండా పెంచిన సంపదను పేదలకు కూడా పంచాలని, ఆ దిశగా పాలకులు కృషి చేయాలని కోరుకుంటూ జై హింద్.